హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా, అద్భుతంగా ధ్యానం చేశాము. మేడం సజ్జన్ సాంగత్యం ద్వారా ఇప్పుడు జ్ఞానాన్ని కూడా అందుకుందాం. ఎంతో చక్కగా గైడెడ్ మెడిటేషన్‌గా అద్భుతమైన ఎనర్జీస్‌తో ఫార్మ్ అయ్యి, అందరం కూడా సామూహిక ధ్యానం చేశాం మాస్టర్స్. ఎంతో చక్కటి మార్గాన్ని మన గురువుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ మనకు అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందుకుంటూ ఉన్నాము. ఈరోజు ఒక టాపిక్ సంపూర్ణ స్త్రీతత్వం అనే ఒక టాపిక్‌తో మనకు ఆ జ్ఞానాన్ని అందించడానికి మృదులా మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మన ఒక జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడంని సదర్భంగా మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే మన మార్గదర్శులైన మన గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆయన ధర్మపత్ని స్వర్ణ మేడం అంటే స్త్రీ శక్తి అందరం కూడా చక్కగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఆమెకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, చక్కగా మనందరం కూడా మనకి ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా అంటే సమస్య అంటే ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. మనం జ్ఞానంతో తెలుసుకుంటే చక్కగా అజ్ఞానంతో అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం ఎంతసేపు బయట నిలుక్కుంటాం, కానీ మన అంతరంగ లోతులో ఉన్న ఆ విశ్వశక్తిని మేలుకొలిపితే మనకి సమస్య చక్కగా చాలా దీర్ఘంగా ఉన్నది కూడా చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనకి ఎంత ఇంకా ఆహ్లాదంగా, ఆనందంగా మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి క్షణం గడుపుతాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే సంపూర్ణ దివ్య స్త్రీతత్వము. అంటే ప్రతి స్త్రీ సంపూర్ణంగా తన దివ్య స్త్రీతత్వానికి కనెక్ట్ అయితే స్త్రీయే వెలుగు అవుతుందన్నమాట. ఆ స్త్రీ నుంచి ఆ వెలుగు విరజిల్లుతుంటే ఆ కుటుంబం అంతా ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబం చక్కగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం ఆనందంగా ఉంటే అది అలా అలా స్ప్రెడ్ అవుతుందనమాట. అప్పుడు మన ఎలా అంటే తరంగాలు వేవ్స్ అనమాట. మనము ఒక నదిలో నిర్మలంగా ఉన్న నదికి రాయేస్తే వేవ్స్ చక్కగా నది ఒడ్డు వరకు ఎలా తాగుతాయో ఆ తరంగాలు అలా తాగుతా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తేనెటీగ తెలుసు కదా అందరికీ. హనీ బీన్స్ అందరికీ తెలుసు కదా. అది దాని శక్తి ఎంత ఎక్కువంటే ఎలాంటి అంటే చెక్కను గూడా చీల్చే శక్తి ఉంటదంట తేనెటీగకి. అది తామర పువ్వుపై వాలితే ఆ మకరందంలో తన్మయత్వంతోటి ఎళ్ళిపోయి ఇంక బయటికి రావటానికి అసలు ఇష్టపడదంట. అలాగే ఆ మధురానుభూతి చెందుతుందనమాట ఆ మకరందంలోకెళ్ళిన తర్వాత ఆ తేనెటీగ. అలాగే మనం కూడా మన దివ్య శ్రీతత్వానికి కనెక్ట్ అయితే అందులోంచి బయటికి రావటానికి మనం ఇష్టపడం. మధురమైన అనుభూతి మనం చెందుతాం అన్నమాట. ఎవరైతే తన దివ్యమైన స్త్రీ చైతన్యానికి కనెక్ట్ అయి ఉంటారో మన బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకున్నాం కదా. ఆ బ్రహ్మ ముహూర్తము ఎప్పుడు మనకు తెలుసు కదా. 3:30 నుంచి 5:30, 6 వరకు అని చెప్పుకుంటాం బ్రహ్మ ముహూర్తంలో. మనకి ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా, మన సంకల్ప మెడిటేషన్స్ అయినా ఏదైనా బ్రహ్మ ముహూర్తంలో పెట్టుకుంటాము. ఎవరైతే తన దివ్యమైన స్త్రీతత్వానికి, చైతన్యానికి కనెక్ట్ అవుతారో, ఆ స్త్రీ పక్కనుంటే ప్రతి క్షణం బ్రహ్మ ముహూర్తమేనంట. అంతకైనా అద్భుతం ఇంకేమైనా ఉంటుందా? ఆ స్త్రీ తన చైతన్యానికి చక్కగా కనెక్ట్ అయ్యి, ఆ స్త్రీ అంట పక్కనుంటే ప్రతి క్షణం కూడా బ్రహ్మ ముహూర్తమేనంట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి వినటానికే. ఆ స్థితికి మనం కనెక్ట్ అయ్యి, ప్రతి క్షణం మనం ఆ ఎనర్జీస్‌తో ఉంటే ఎంత అద్భుతమో కదా! ఇంతకన్నా మన స్త్రీ జన్మానికి ఇంకేమైనా కావాల్సిందుంటుందా? మై డియర్ మాస్టర్స్, ప్రకృతి మనం వేరు కాదు. ప్రకృతిలో ఒక భాగమే మనం. ప్రకృతిలో ఏదైతే సహజ సిద్ధంగా సృష్టించే ప్రక్రియ ఉందో, మనలో కూడా సహజ సిద్ధంగా సృష్టించే ప్రక్రియ ఉంది.
అదే మూల చైతన్యం. దాని పేరే గర్భాశయం. స్త్రీకి గర్భాశయం అని పేరు పెట్టారు దానికి. ఎన్నో ఆశయాలు కలది ఆ గర్భాశయం. దేవాలయాల్లో మూల విరాట్ ఉన్న విగ్రహానికి గర్భగుడి అని పేరు పెట్టారు. మన లోపల ఉన్న మూల చైతన్యానికి గర్భ ఆశయం అని పేరు పెట్టారు. ఎంత అద్భుతమో చూడండి. దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతంటే, స్వయంభూ దేవాలయాలకి ఎంత శక్తి చైతన్యం ప్రవాహం ఉంటుందో, స్త్రీ గర్భాశయానికి అంతే శక్తి చైతన్యం ప్రవాహం ఉంటుంది. చూడండి, మనం గుర్తించినా గుర్తించకపోయినా ప్రతి దశకి మనల్ని కనెక్ట్ చేస్తూ మనల్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చే మూల చైతన్యమే మన గర్భాశయం. కానీ మన గర్భాశయం మీద మనకి లేనిపోని అపోహాలు, అపనమ్మకాలు, సరికాని ఆలోచనలు. దానివల్ల ఈరోజు మనందరం కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఆ అపనమ్మకాల వల్ల, సరికాని భావాల వల్ల, సరికాని ఆలోచనల వల్ల ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల కానించి యూట్రిస్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ప్రాబ్లం, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ఏంటంటే మన దివ్య స్త్రీతత్వాన్ని మన ప్రేమతో, అంగీకారతత్వంతో, కృతజ్ఞతా భావంతో లేకపోవటం వల్ల. ప్రతి స్త్రీకి 4 దశలుంటాయి. 1 బాలిక దశ, యుక్త వయసు దశ, వివాహ దశ, మాతృత్వ దశ. ఈ 4ని చక్కగా మనం తీర్చిదిద్దుకుని ఆఖరి దశ ఉన్నతమైన దశ, మెనోపాజ్ దశ, ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన దిశకి తీసుకెళ్లే దశ. అంటే అప్పటి వరకు మనం స్త్రీగా అనబడేవాళ్ళం. అప్పుడు మాతా స్త్రీ అవుతాం. దానికి ఎన్నో క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు మనకి మాటే మంత్రం అవుతుందంట. వాక్శుద్ధి వస్తుందంట. ఎంత అద్భుతమో చూడండి. గర్భాశయం లోపల నుండి ఆ పీరియడ్స్ రాకపోవటం దశనంట మెనోపాజ్ దశ అంటారు. దాన్ని స్త్రీగా అనపడేవాళ్ళం మనం మాతా స్త్రీలమవుతామంట. ఇది స్త్రీతత్వం యొక్క దశలు. అలాగే అంతా స్త్రీలదేనా, పురుషులదేది లేదా అనుకుంటారు. పురుషులకు కూడా చక్కటి దివ్యమైన పురుషతత్వానికి వాళ్ళు కనెక్ట్ అయ్యి, దాని క్వాలిటీస్ ఏంటి తెలుసుకొని, దాని అర్హతలేంటి తెలుసుకొని, చక్కగా వాళ్ళు ఆ దశని తీర్చిదిద్దుకుంటే సహజ సిద్ధమైన ఆ స్త్రీతత్వానికి కనెక్ట్ అవుతారు. అదే అర్ధనారీశ్వర తత్వము, బ్యాలెన్స్డ్ తత్వము. అలాగే స్త్రీ కూడా స్త్రీగా మనం జన్మతహాగా స్త్రీగా తీసుకున్న ఆ స్త్రీతత్వపు యొక్క క్వాలిటీస్ మనం తెలుసుకొని, ఆ అర్హతలు మనం తెలుసుకొని, చక్కగా దానికి మనం కనెక్ట్ అయి ఉంటే, మనం కూడా సహజ సిద్ధంగా ఉన్న పురుషతత్వానికి కనెక్ట్ అవుతాము. అదే అర్ధనారీశ్వర తత్వం బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే నువ్వు నీ తత్వాన్ని అంగీకరించకుండా ప్రేమతత్వంతో ఉండకుండా ఉంటే, నీపై నువ్వు ఎప్పుడైతే ఆ ప్రేమతత్వంతో ఉండకుండా ఉంటే, ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రేమని మనం స్వీకరించలేము. అలాగే మనమిచ్చే ప్రేమను కూడా వాళ్ళు స్వీకరించలేరు. అది ముందు నీ లోపల ఫుల్‌ఫిల్ అవుతేనే కదా! దాని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటేనే కదా! దాన్ని మనం పంచగలం. వాళ్ళిచ్చేది మనం రిసీవ్ చేసుకోగలం. ఆ రుచే నువ్వు చూడనప్పుడు ఆళ్ళిస్తే మనం ఎలా దాన్ని ఆస్వాదిస్తాం? ఇది స్త్రీతత్వపు, పురుషతత్వపు యొక్క జ్ఞానం. ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్ స్త్రీతత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీతత్వం గురించి చెప్పుకుందాం. ఇంకో క్లాసు పురుషతత్వం గురించి చెప్పుకుందాం. ఓకే. ఎప్పుడైతే తను సహజ సిద్ధంగా ఉన్న ఆ స్త్రీతత్వానికి చక్కగా కనెక్ట్ అయి ఉంటుందో, ఆ స్త్రీ చెప్పాను కదా! బ్రహ్మముహూర్తానికి ఎంత శక్తి అయితే ఉంటుందో,
ఆ స్త్రీ పక్కనుంటే అంతే శక్తి ఉంటుందంట. తర్వాత దశలు బాలిక దశ. బాలిక దశ నుంచి యుక్త వయసు దశ. యుక్త వయసు దశ అంటే బాలిక దశ నుంచి యుక్త వయసు దశ అంటే చక్కగా బాలిక దశలో మనం నవరాత్రులు చేస్తాం కదా! ఫస్ట్ అమ్మవారికి ఏ దశ అలంకరిస్తాం? ఆ దశలో ఉంటాం మనం బాలిక దశలో. తర్వాత యుక్త వయసు దశ. అంటే బాలిక దశ నుంచి యుక్త వయసు దశ రజస్వల్ అంటారు, మెచ్యూర్ అంటారు. కానీ పూర్వకాలం దానికొక పేరుండేది. పుష్పావతి దశ అంటే మొగ్గ దశ నుంచి పుష్పించే దశకి కనెక్ట్ అవ్వటమే పుష్పావతి దశ. పూర్తి రేఖలతో వికసించటమే పుష్పావతి. పూర్తి రేఖలతో ఎవరైతే చక్కగా వికసిస్తారో ఆ దశలో, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ గూడా వాళ్ళకుండవు. ఎంతో హాయిగా ప్రతి దశకి కనెక్ట్ అవుతారు. ఆ జ్ఞానాన్ని ప్రతి ఆడపిల్లలకి మనం ఇవ్వాలి. ఒకవేళ మనము ఆ జ్ఞానం తీసుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులుంటే, ఈ జ్ఞానంతో ఇప్పుడు గూడా మనం ఆ ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు. ఎప్పుడైతే పూర్తి రేకులతో ఆ పుష్పించే దశకి మనం కనెక్ట్ అవుతామో, తల్లిదండ్రులుగా మనము పిల్లలకి, మన ఇంటి ఆడపిల్లలకి తల్లిదండ్రులుగా మనము ఆ జ్ఞానాన్ని పంచటం మన బాధ్యత. జరిగిపోయింది. ఇప్పుడు ఇలా జరగకుండా ఉంటే బావుండు. ఎందుకు జరిగింది అని వాళ్ళు సహజ సిద్ధంగా బయటికి వ్యక్తం చేయవలసిందల్లా వ్యక్తం చేయకుండా లోపల అణిచివేయబడటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే సహజ సిద్ధంగా అది కనెక్ట్ అయ్యి, అది ప్రాసెస్ జరగాలో దాన్ని జరగనివ్వకుండా మనం భయాలతోటి, ఆందోళనతోటి మనం చాలా మంది పేరెంట్స్ మేము రీసెర్చ్ చేస్తున్నాం. వాళ్ళు ఏడ్చేసి పిల్లల్ని గూడా ఏడిపిచ్చి, భయానికి లోను చేసిన పిల్లలకి చిన్నప్పటి నుంచి థైరాయిడ్ సమస్య. కానీ వాళ్ళు ఏదైనా సరే భావాలు వ్యక్తం చేయాలంటే వ్యక్తం చేసుకోలేకపోతారు తర్వాత. లోపలే లోపల అణగబెట్టబడుతున్నాయవి. అది చాలామంది గమనించండి. ఆ సమస్య ఉంటే గనక ఎవరైనా మనలో ఇప్పుడు జూమ్ సెక్షన్‌లో ఉన్న వాళ్ళకి, నేను థైరాయిడ్ ప్రాబ్లమ్ గనక ఉంటే గనక నేను నిజమే కదా! నేనేదైనా ఒక సమస్య చెప్పాలంటే ఫ్రీగా చెప్పలేకపోతాను కదా! భయంతోటుంటాను. లోపలే పెట్టేసుకుంటాను. సఫర్ అయిపోతాను. లోపలే అణగబెట్టేసుకుంటాను. వ్యక్తం చేయలేను నేను అని ఎవరైనా ఉంటారేమో చెక్ చేసుకోండి. తర్వాత పీసీఓడీ. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఆ జ్ఞానానికి చక్కగా కనితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చక్కటి వాతావరణం వాళ్ళకి ఏర్పడకుండా ఉంటే కనుక అసహనతోటి, నిట్టూర్పులతోటి, నిస్సహాయ స్థితితోటి బాధాకరంగా ఏమన్నా తీసుకునుంటే కనుక ఆ ప్రాబ్లమ్ వస్తుంది. మీరు అలా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అలా రకరకాలన్నమాట. హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ గూడా మనము ఆ టైంలో ఎదుర్కొన్న భావాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి భావాలు ఏమన్నా కష్టంగా కానీ, బాధగా కానీ తీసుకున్నామా? లేకపోతే మనకు సపోర్ట్ లేదా అప్పుడు? ఏ రకంగా ఉన్నామో అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలకి తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఇంకొకటి మేమింతకు ముందు లైట్ వర్కర్స్‌లో దేవీ సమూహం అని ఒక ఛానెల్ ఉండేది మాది. దాంట్లో చాలా అద్భుతంగా ఈ జ్ఞానాలిచ్చి, ఈ జ్ఞానం పంచితే మేము తర్వాత ఎంతోమంది సరిచేసుకుని, పిల్లలేని వాళ్ళకి చక్కగా 9 సంవత్సరాల పిల్లలేని వాళ్ళకి, 5 సంవత్సరాల పిల్లలేని వాళ్ళకి అబార్షన్‌లు అయిపోతున్న వాళ్ళు ఆళ్ళందరూ గూడా చక్కగా ఈ జ్ఞానంతో వాళ్ళు ఆ యొక్క మూలాల్లో ఉన్న బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకొని చక్కగా ఈరోజు పిల్లలతోటి, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనమాట. పీసీఓడీ, ఫైబర్సు, తర్వాత అది థైరాయిడ్ ప్రాబ్లము, ఇవన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నుంచి, తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ నుంచి కూడా చక్కగా దాటి, ఈ జ్ఞానంతో సరిచేసుకొని, రిలీజ్ చేసేసుకొని ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు గూడా మనందరం గూడా దివ్యమైన స్త్రీతత్వానికి, చైతన్యానికి కనెక్ట్ అయ్యి మనందరం గూడా ఆనందంగా ఉండాలి. తర్వాత మాతృత్వ దశ. మాతృత్వ దశకి తొందరగా కనెక్ట్ అవ్వకపోవటం ఏంటంటే బ్లాకేజెస్ అనమాట. చిన్నప్పటి నుంచి
ఎప్పుడైతే మనము అభయాలు, ఆందోళనలు, సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, ఎందుకంటే ఇంట్లో కొంచెం పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. అబ్బా! ఇలాగా పిల్లలు అది ఉంటే ఇంత ఇదిగా ఉంటుందా? అబ్బా! అసలు నాకసలు పిల్లలే వద్దనో, ఏదో మనకు తెలియకుండా ఆ సంఘటనలను బట్టి, చుట్టుపక్కల వాళ్ళ సంఘటనలను బట్టి మనం లేకపోతే ఎక్కువ అల్లరి చేసే పిల్లలుంటారు కదా! వాళ్ళని చూసి అబ్బా! ఇలాంటి పిల్లలొద్దని, లేకపోతే అసలు పిల్లలే వద్దని ఏదో ఒకటి తెలియనికుండా నిర్ణయాలు తీసేసుకుంటాం. ఏ నిర్ణయమైనా మన బాడీలో ఫస్ట్ రిసీవ్ చేసుకునేది మన గర్భాశయము. ఎందుకంటే అది సృష్టికి ప్రతి సృష్టి. మనమే ఒక సృష్టించబడ్డాం. దానికి ప్రతి సృష్టి అన్నమాట గర్భాశయం. మన వంశ వృక్షానికి మూల చైతన్యం మన గర్భాశయం. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఆహ్, పలానా మృదుల, పలానా బిందు గారు, పలానా మాధవి గారని మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ గూడా గర్భాశయం పెట్టిన భిక్ష మనకి. అంతే కదా! అదే మనకి సహాయ సహకారాలు అందించకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామా? మనం దాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా తమ వంతుగా మనకెప్పుడు మనం ఏందంటూ ఉంటూ మన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుంది. కానీ మనం లేనిపోని అపోహలు, అపనమ్మకాలు, సరికాని భావాలతో, కొన్ని మూఢనమ్మకాలతో మనమే దాన్ని దూరం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తుది శ్వాస వరకు మన గర్భాశయం మనతోటే ఉండాలి. ఎందుకంటే గర్భాశయం ఎప్పుడైతే మనలోంచి రిమూవ్ చేసేసుకుంటామో చెరుకు గడలో ఆ సారమంతా తీసేస్తే పిప్పి అని ఎలా అని చెప్తామో, మనం గూడా అలాగే అయిపోతామంట. సారవంతం, సారం లేని వాళ్ళగా అయిపోతామంట. ఒక దేవాలయానికి తరచుగా మనం వెళ్తూ ఉంటాము. ఒక మహానుభావుడు ఎవరో వచ్చి ఈ దేవాలయంలో ఆ విగ్రహంలో శక్తి లేదు అని మనకి చెప్తే, రాను రాను క్రమేపీ ఏమవుతుంది? వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఇంకా క్రమేపీ కొంతకాలం అయిన తర్వాత మూతపడిపోతుంది. అలాగే మన గర్భాశయం రిమూవ్ చేసుకుంటే, మన స్త్రీతత్వం కూడా అలాగే మూతపడిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందుకే మన తుది శ్వాస వరకు మనతోటే, మన స్త్రీ చైతన్యం మనతోటే ఉండాలి. కానీ అందరూ కూడా పిల్లలు పుట్టేసిన తర్వాత అయిపోయింది కదా! ఎందుకు ఈ పీరియడ్స్ అయ్యినియి. ఎక్కడికైనా ఎళ్ళాలన్నా ఇది పెద్ద ఆటంకంగా ఉంది నాకు అంటాం. చేసుకుంటే పోలేదని ఒక ఆలోచన రిలీజ్ చేయటం. అది అవునమ్మా! ఓకే. నీకొద్దా? చేసుకుంటా. నేను వెళ్ళిపోతాను అని మనకి ఏదో ఒక సమస్య రూపంలో లోపల అది రావటం. అప్పుడు మనం పరుగులెట్టటం డాక్టర్స్ దగ్గరికి. ఇలా అయిందండి నాకు ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పటం. హైరాణ పడిపోతాం. అప్పుడు కంగారు పడిపోతాం. కానీ అది మన ఆలోచనే, మన భావమే అని మనకు తెలీదు అప్పుడు. తర్వాత ఏమైనా శుభకార్యాలున్నాయి. మన ఇంట్లో పూజలు, వ్రతాలు ఉన్నాయంటే టాబ్లెట్ ఏసేసుకుంటాం పీరియడ్స్ రాకుండా. ఎంత తప్పు చేస్తున్నామో అప్పుడు మనకు తెలీదు. ఎందుకంటే సహజ సిద్ధంగా మూన్ సర్కిల్‌కి కనెక్ట్ అయ్యి, మనకెప్పుడు రావాలో అప్పుడు చక్కగా మనకి ప్రాసెస్‌లో కనెక్ట్ అయ్యి ఉంటే, మనము దాన్ని సరికాని ప్రక్రియ ద్వారాగా బందీ బ ఆపిచ్చేస్తున్నాం. చూడండి. ఇప్పుడు మనకి ఈరోజు 7వ తారీఖు అనుకోండి. ఫస్ట్ తారీఖుకి రావాల్సింది. అమ్మో! ఎలా ఉంటదని ముందు వారం రోజుల ముందు నుంచి మనకి 7వ తారీఖున ఏదో వ్రతం ఉంది. వారం రోజుల ముందు నుంచే టాబ్లెట్‌లేసేసుకుంటాం. ఫస్ట్ తారీఖు 4 రోజుల ముందు నుంచే. ఎంత ఇదో చూడండి. కానీ మనం దాన్ని ఎలా కోరితే అలా వస్తుంది. అమ్మ నాకు ఈ ఇంట్లో వ్రతం ఉంది. లేతే ఈ శుభకార్యం ఉంది. నువ్వు దానికి ఆటంకం లేకుండా ముందుగానైనా రా. లేపోతే ఆ పని పూర్తయిపోయిన తర్వాతైనా రా. నీ సహాయ సహకారాలు మాకు అందించమ్మా అని మనం చెప్పుకుంటే, ఆ రీతిగానే నువ్వు కనెక్ట్ అవుతావు. ఎంతో మందికి ఇది ఎక్స్‌పీరియన్స్ చేసి చూపిచ్చాం మేము. తిరుపతి వెళ్ళాలి అంటే ఈ అఫర్మేషన్ చెప్పేవాళ్ళం వాళ్ళు. ముందైనా రామా! లేకపోతే నా పని పూర్తయిపోయాకైనా రా. అలాగే చేస్తే వాళ్ళకి అలాగే ఇప్పటి వరకు ఏ ఆటంకం కాకుండా చక్కగా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. మనం టాబ్లెట్స్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామో మనకప్పుడు అర్థం కాదు. తర్వాత ఇంకొకటి
ఎవరైతే తన దివ్య శ్రీతత్వానికి సంపూర్ణంగా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ప్రతి దశని చాలా ఆనందమైన జర్నీగా వాళ్ళు జర్నీ చేస్తారు. ఇప్పుడు మెనోపాజ్ దశ అంటే ఎంతో మందికి అపోహాలు, అపనమ్మకాలు, సరికాని భావాలు. మెనోపాజ్ దశ అంటే మనకి ఒక సంవత్సరం ముందు వాతావరణానికి అనుగుణంగా మనకి ఆ వాతావరణానికి ఇంకొక వాతావరణానికి కనెక్ట్ అవ్వటానికి చిన్న చిన్న శారీరక ఇబ్బందులు మనకొస్తాయి. అవునా కాదా? ఆ శారీరక ఇబ్బందులు వస్తున్నట్టే మనకి అప్పటి వరకు ప్రతి నెల పీరియడ్స్ అవుతాయి. అవుతూ వస్తూ ఉన్నాం గదా మనం. మెనోపాజ్ దశకి అవ్వటానికి చిన్న మార్పులొస్తాయి. కొంతమందికి 6 నెలలకొకసారి, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఇలా వస్తూ ఉంటాయన్నమాట. అది ఏంటంటే మనము దానికి భయపడిపోయి డాక్టర్స్ దగ్గరికెళ్తాం. వాళ్ళేం చెప్తారు? మీకు మెనోపాజ్ దశ దగ్గరగా వస్తుంది. హార్మోన్ ఇంబాలెన్స్, హార్మోన్స్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడండి అని వాళ్ళు చెప్తారు. కానీ మనం ఈ జ్ఞానంతోటి చక్కగా మనం దాన్ని కానీ మనకొక అపోహ ఉంది. మెనోపాజ్ దశొస్తే అధిక బరువైపోతాము. లేతే జాయింట్ పెయిన్స్ ఒస్తాయి. 10 సంవత్సరాలు వయసు పైబడిపోయినట్టు కనిపిస్తాము. లేకపోతే డిప్రెషన్‌లో ఉన్నట్టు ఉంటాము. ఏయో కొన్ని వినుంటాము. కొన్ని మనము యాడ్ చేసుకొని రకరకాల అపోహలనమాట. అప్పటి వరకు కొన్ని విని ఉంటాం మనం ఆ దశ కనెక్ట్ అయినోళ్ళని. అపోహలనమాట. అపోహలతోటి మనం ఏదైతే మన వాస్తవానికి మన సృష్టికర్తలం తెలుసు. మనం ఏదైతే ఏ బీజాలేస్తే ఆ బీజాలే మన దగ్గరికొస్తాయని తెలుసు. తెలిసి అప్పుడు దానికే మనం కనెక్ట్ అయిపోతాం. అలా కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ జ్ఞానంకి. మేము జాకీర్ హుసేన్ గారని ఒక మహానుభావుడు మన పిరమిడ్ మాస్టరు. ఈ జ్ఞానాన్ని మాకు అందించారాయన. వశిష్ఠ గౌతమి పిరమిడ్‌లో అమావాస్యకి 3 రోజులు, పౌర్ణమి 3 రోజులు మాకు ఈ జ్ఞానాన్ని, దివ్య స్త్రీతత్వ జ్ఞానాన్ని అందించారు. వర్క్‌షాప్స్ అన్నమాట. రాజమండ్రి, రాజమహేంద్రవరం వశిష్ఠ గౌతమి మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ మెనోపాజ్ దశకి సరిగ్గా నేను అప్పటికి దగ్గరలో ఉన్నాను. 2, 3 అంటే దగ్గరలో లేను. ఆ జ్ఞానం తీసుకున్న తర్వాత ఆ దశకి కనెక్ట్ అయ్యాను నేను. అప్పుడు ఆ జ్ఞానం తెలుసు కాబట్టి దాన్ని ఎంత ప్రేమగా ఆహ్వానించి, ఈరోజు నేను 53 ఇయర్స్ కూడా ఎంతో ఆనందంగా, చక్కగా నేను అంతే ఎప్పుడైతే మనం బాలిక దశలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలేస్తూ ఎంతో ఆనందంగా ఉంటామో, అంత ఆనందంగా మేమున్నాము. ఈ జ్ఞానం తెలుసుకుంటే అందరూ గూడా అంతే ఆనందంగా ఉంటారు. చెప్పాలి అన్నమాట. ఓకే. మనకి ప్రకృతి మాత నన్ను మెనోపాజ్ దశకి గర్భాశయం నాలోనే ఉండి, ఆ పీరియడ్స్ ఆగిపోతున్న ప్రాసెస్‌లో నన్ను ఉంచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా మందికి ఆ దశ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. రిమూవ్ అంటారు, లేకపోతే మందులంటారు. ఏంటేంటో పడతాం మనం. అవి లేకుండా ఏమి లేకుండా చక్కగా నన్ను ఆ దశకి కనెక్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. నన్ను ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి కనెక్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నన్ను స్త్రీగా అనబడేదాన్ని మాతా స్త్రీకి కనెక్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఎలాగైతే మనం వర్క్ చేస్తున్న ఆఫీసుల్లో గాని, ఎక్కడైనా మన శ్రద్ధ, మన క్రమశిక్షణ అన్నీ గూడా మెచ్చి మన బాస్ మనకెలా అయితే ప్రమోట్ చేస్తున్నాడో, అలాగే మన ప్రకృతి మాత మనల్ని ప్రమోట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. దాని యొక్క అర్హతలు ఏమిటి అంటే, వాక్ శుద్ధి. మాటే మంత్రమవుతుందంట. స్త్రీ మాట మంత్రమవుతుందంట. ఆమె ఏది చేస్తే అది చాలా శక్తివంతంగా తీర్చిదిద్దబడుతుందంట. దానికొక రూపమొస్తుందంట. ఎంత అద్భుతమో చూడండి. ఇలాంటి అద్భుతానికి మనం కనెక్ట్ అయ్యాలంటే, మనం నెక్స్ట్ దాన్ని రిసీవ్ చేసుకుంటంలో ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకోవాలో ఒకసారి మీరు ఆ దశకి కనెక్ట్‌కి చాలా దూరంగా ఉన్నా గానీ, ముందే ఈ జ్ఞానం తెలుసుకుంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, మీ చుట్టుపక్కల వాళ్ళు గానీ, మీ బంధువులు గానీ, ఎవరైనా ఆ దశకి దగ్గరలో ఉంటే మీరు ఈ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. నేను దీని గురించి మనం ఇంకా కొంచెం లోతుగా మరొకసారి చెప్పుకుందాం. ఇంకొకటేటి అంటే
పీరియడ్స్ టైం మనకి. చాలామంది చాలా అసహనతతోటి, అనీజీగా, నిట్టూర్పులతోటి, నిస్సహాయతలతోటి ఉంటారు పీరియడ్స్ టైం దగ్గరికొస్తే. కానీ ఈ క్షణం నుంచి మనం నువ్వెప్పుడొస్తావా నేను నేను ఎదురు చూస్తున్నాను అని మనం సిద్ధంగా ఉండాలి ఈ జ్ఞానంతో. ఎలాగంటే మనకి మూన్ సర్కిల్ అని ఒకటుంది గదా! మనందరికీ తెలుసది. ఆ మూన్ సర్కిల్‌లో 24 డేస్ నుంచి 35 డేస్ వరకు దానికి కనెక్ట్ అయి ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా. కొంతమందికి 24 రోజులకొస్తాయి. కొంతమందికి 26, 30, 32, 34, 35 అలా. ఓకే. కానీ మనకి ఎలా అంటే పీరియడ్స్ టైమ్ దగ్గరికొచ్చినప్పుడు చిన్న చిన్న సిగ్నల్స్ ఒస్తాయి మనకి. ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పింపుల్ వచ్చే ఇది ఉందనుకోండి. ఒక 5 డేస్ ముందో, 2 డేస్ ముందో, 3 డేస్ ముందో ఒక పింపుల్ ఒస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం. అబ్బా! మళ్ళీ పింపుల్ వచ్చింది. డేట్ టైం దగ్గరికొచ్చింది. ఈ డేట్ వచ్చినప్పుడల్లా నాకు ఇది పెద్ద సమస్య అయిపోతుంది. ఈ తగ్గే లోపల మళ్ళీ ఇవి తగ్గుతాయి. మళ్ళీ డే టు టైమ్ దగ్గరికొచ్చేస్తుంది. ఎందుకొచ్చింది ఇది నాకసల అనేసి మనం ఆందోళన పడిపోతాం. కానీ ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. ఒక్కొక్కళ్ళకి కాళ్ళు లాగుతాయి. ఒకళ్ళకి ఒళ్ళు బరువు అనిపిస్తుంది. ఒకళ్ళకి నడుము నొప్పొస్తుంది. ఒకళ్ళకి హెడేక్ వస్తుంది. ఒకళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుందనమాట. అప్పుడు మనం అనుకోవాలనమాట. మనకి దేనికి కనెక్ట్ అవుతున్నాం దానికి. అబ్బా! పింపుల్ వచ్చింది. నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వొస్తావా? వస్తావా అని నాకు సిగ్నల్ ఇచ్చావా? ఈ నెలలో గూడా చక్కగా నన్ను కనెక్ట్ చేస్తున్నావా? వీ కెన్ సీ నీ కోసం నేను ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నాను అని మీరు అఫర్మేషన్ చెప్పుకోండి. అంతే. నెక్స్ట్ మంత్ మీకసల ఆ పింపుల్ రాదింక. మనం గుర్తించేసాం గదా దాన్ని. ఆహ్వానించాం ప్రేమతో. ఇంక రాదు. అలాగే మీకు ఏదైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటది. ఒక్కొక్కళ్ళకి బాడీ పెయిన్స్, ఒక్కొక్కళ్ళకి కాళ్ళు లాగటం, ఒక్కొక్కళ్ళకేమో నడుము నొప్పి, ఒకళ్ళకి హెడేక్ ఇలా అన్నమాట. లేతే బరువు అనిపించటం, చెస్ట్ పెయిన్ ఇలా ఉంటాయన్నమాట ఒక్కొక్కళ్ళకి. మీరు అలా ఆహ్వానించండి. మీకు చక్కగా ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. కానీ మనం ఎందుకొచ్చింది? ఇది ఈ టైం దగ్గరికొస్తే ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందో, లేకపోతే అది రకరకాలుగా మనల్ని మనం నిందించేసుకుంటూ ఉంటాము. అది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందనమాట మనల్ని మనం నిందించేసుకుంటే. కానీ మనం అక్కడ అంగీకార తత్వంతో, ప్రేమ తత్వంతో అది మనకి రావటానికి సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతతో మనం ఉంటే గనక ఆ సమస్య చక్కగా అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు మనం మోసుకొస్తూ ఉన్న సమస్య చిటికెలో మాయమైపోతుంది. నెక్స్ట్ మంత్ మీకు ఆ సమస్య ఉండదు. మీరందరూ ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్పాలి. మేము ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాం దీని మీద. అలాగే పీరియడ్స్ టైమ్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు కోపం ఎక్కువనుకోండి, కోపం అధికమైపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉన్నాననుకోండి, ప్రతి దానికి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ చిన్న బాడీ పెయిన్స్ నా బాడీ తత్వానికి అది బాడీ పెయిన్స్ తత్వం అనుకోండి ఎక్కువైపోతుంది. హెడేక్ ఉందనుకోండి ఎక్కువైపోతుంది. ఆ టైంలో మైగ్రేన్ చాలా ఎక్కువైపోతుంది ఉన్నవాళ్ళకి. అలా అన్నమాట. అది కూడా మనం సరిచేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఫస్ట్ డే మనం ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఇందాక ఆలోచన స్థితిలో గ్యాప్‌ని గమనించమన్నాం మనం. ఆలోచన మధ్య స్థితి, ఆలోచన రహిత స్థితిలోకెళ్ళినప్పుడే మన ప్రాణమయ విశ్వశక్తిని ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నామో, మనం పీరియడ్స్ టైమ్‌లో మనకి తెలిసినా, తెలియకపోయినా, ఈ జ్ఞానమున్నా, జ్ఞానం లేకపోయినా ప్రతి ఒక్కరు ప్రతి సెల్ ఆ ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుంది. అప్పుడేమవుతుందంటే, విశ్వశక్తి, ప్రాణమయ శక్తి ఎక్కువైపోతుంది మనకి. ఎక్కువైపోయినప్పుడు మనకి ఇప్పుడు మెడిటేషన్‌లో దాన్ని మనలో ఎక్కువైన చైతన్యాన్ని, దాన్ని ఎలాగా మనము బయటికి ఏ రకంగా పంపించాలో మనకు తెలుసిప్పుడు. ప్రేమతత్వంతోటి భూమాతకి కానీ, విశ్వమాతకు కానీ, లేకపోతే మన పిరమిడ్ వర్క్స్ కానీ, ఇలా సామూహిక జ్ఞానానికి కానీ, ఇలా అన్నమాట. సంకల్పాలు కానీ, మంచి సంకల్పాలకి లోకా సమస్త అందరూ బావుండాలి. మేము అందులో అని
అలా అనమాట. మనకెలా పంపించాలో అప్పుడు తెలుసు మనకి. కానీ అప్పుడు ఏమవుతుందంటే, ఈ జ్ఞానం లేనప్పుడు అంటే ఇంత చైతన్యం తీసుకుంటున్నామని ఇప్పుడే మనం ఉన్నాం కదా! ఎలా పంపించాలో అప్పుడు తెలీదు మనకి. ఎంత ధ్యానం చేసినా తెలీదు కదా! హ్మ్. అయితే అదేమవుతుందంటే ఏదో ఒక రూపంలో బయటికెళ్ళిపోవాలి కాబట్టి నాకు హెడేక్ అనుకోండి. ఎక్కువైపోతుందనమాట బయటికెళ్ళిపోవటానికి. చిటికి మాటికి ఏడుస్తూ ఉన్నాననుకో, ఎక్కువ ఏడుపొచ్చేస్తూ ఉంటుందనమాట అది బయటికెళ్ళిపోవటానికి. కోపం ఎక్కువైపోతుందనమాట. చిరాకు ఎక్కువైపోతుందనమాట. చాలామంది బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినట్టుంటాయి. చాలా మందికి ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నాడనుకోండి, ఆ టైంలో మత్తుగా, మగతగా ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది. ఆ చైతన్యం బయటికి రిలీజ్ అయిపోవాలి కాబట్టి. అందుకని ఎక్కువవుతుంది. కానీ అప్పుడు గూడా మనం ఏం చేస్తాం తెలియక ఈ జ్ఞానంతో చాలా నిందించేసుకుంటూ ఉంటాం మనల్ని మనం. కానీ మన పూర్వీకులు చాలా ఆచారాలతోటి చాలా గుప్తమైన జ్ఞానాన్ని మనకు అందించారు. కానీ మనకి దాన్ని భయాలతోటి అందించారు. అంటే 4 రోజులు పక్కన కూర్చోవాలి. ఏది ముట్టుకోకూడదు. ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఆ 4 రోజులు చక్కగా మనం పక్కన కూర్చుంటే ఆల్రెడీ మనకి ఆ చైతన్యం ఎక్కువైపోయి ఉంటది. కానీ మనకి ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చైతన్యంతోటి మనం ఎప్పుడైతే రిలాక్స్ అయిపోయామో ఆ చైతన్యం ఉందని మనకు తెలీదు. కానీ మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? ఏ పని లేదు మనకి. ప్రశాంతంగా కూర్చున్నాం. రెస్ట్. అప్పుడు ఏమని ఆలోచిస్తాం? నా కుటుంబం బావుండాలి. నా భర్త చేసే పని ఉన్నతంగా ఎళ్ళాలి. అప్పుడు జాయింట్ ఫ్యామిలీలు. నా కుటుంబ సభ్యులందరూ బావుండాలి. అందుకని అప్పుడు ఆనందంగా ప్రతి కుటుంబం గూడా చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మనం ఈ బిజీ లైఫ్‌లో మనము చైతన్యం ఎక్కువైపోయి పనులు చేయటం వల్ల నీరసంతోటి, నిస్సవుతోటి, అనీజినెస్‌గా ఉండటం వల్ల మనం దాన్ని సరైన రీతిలో రిలీజ్ చేయలేకపోతున్నాం. తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ డే చైతన్యం తీసుకుంటాం. సెకండ్ డే వాక్ శుద్ధి. నీ మాటే ఏది మాట్లాడితే అది మంత్రమవుతుంది. కానీ మనం ఇప్పుడు చిరాకులోనో, పని ఎక్కువ ఒత్తిడిలోనో మనం జాబ్ చేస్తూ ఉంటే ఆ టైంకి ఎళ్ళిపోవాలి కాబట్టి ఈ ప్రాసెస్ ఒకటుంటది. దీనికి కొంచెం టైం కేటాయించాలి కాబట్టి టైం అయిపోతుందన్న టెన్షన్‌లో సరైన రీతిగా మాట్లాడకపోవటం. అవే మనకి వాస్తవాలుగా అవ్వటం. ఇది గమనించుకోవాలి. థర్డ్ డే భావనా శక్తి. నువ్వు ఏ భావం అయితే చేస్తావో దానికి శక్తొస్తుంది. నువ్వు ఏ రీతిగా భావాలుంటాయో నీకు. చూడండి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇయన్నీ ఉన్నాయి. మనము పీరియడ్స్ టైమ్‌లో ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకుంటే, అది మనం చక్కగా దాన్ని దాటగలమనమాట. ఫోర్త్ డే నువ్వు ఏదైతే చైతన్యాన్ని ఏ భావంతో రిలీజ్ చేశావో, నువ్వు ఏ మాట మాట్లాడావో, నువ్వు ఏ భావనా శక్తిని రిలీజ్ చేశావో, దాని అంతటికి ఒక రూపకల్పన అవుతది. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఫోర్త్ డే మేనిఫెస్ట్ అవుతది. చూడండి 4 రోజులు మనము ఎంత జాగ్రత్తతో, ఎంత ఎరుక స్థితితో ఉండాలో ఆ జ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తర్వాత నీకు ఏది కావాలో అది సృష్టించుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయప్పుడు. ఆ 4 రోజులు. నీకేది కావాలి? నీకేది లోటుగా ఉంది? ఏది కావాలనుకుంటున్నావు? ఏ స్థితికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నావు? అదంతా ప్రణాళిక యేసుకుంటానికి ఈ 4 రోజులు నీకు గొప్ప వరం. ఒక్కసారి నువ్వు అది ఉపయోగించుకు చూస్తే ఎప్పుడు నాకు పీరియడ్స్ వస్తుందా? నేనెప్పుడు దాన్ని చక్కగా మలుచుకొని కరెక్ట్ వేలో నేను వెళ్ళగలుగుతాను. నాకు కావాల్సింది నేను సృష్టించుకోగలుగుతానని నువ్వే ఎదురు చూస్తావు. ఎంత అద్భుతమో కదా! ఇంకొకసారి అసల
ఈ పీరియడ్స్ టైంలో ఏమేం పాటించాలి? అసలు పూజ గదిలోకి ఎందుకు వెళ్ళకూడదు? దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదు? మన ఇంట్లో విలువైన వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు? ఇవన్నీ చాలా 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 గొప్ప జ్ఞానం మన దగ్గర ఉంది. మనం ఇంకొకసారి దాని గురించి చర్చించుకుందాం. ఓకే. తర్వాత ప్యాడ్స్ అయ్యి అసలు బయట ఎందుకు పడేయకూడదు? పూర్వకాలం అసలు బయట పడేయనిచ్చేవారు ఎందుకు? పాములు పగపడతాయా? ఇలా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇంకొకసారి చర్చించుకుందాం. అందరూ కూడా ఇది జస్ట్ మీకు పరిచయం చేశాను. దివ్య స్త్రీతత్వాన్ని కనెక్ట్ అయితే స్త్రీ యొక్క చైతన్యం ఎంత విస్తారమవుతుంది. ఆ చైతన్యాన్ని కనెక్ట్ అయిన స్త్రీ పక్కన ఉంటే ప్రతి క్షణం బ్రహ్మముహూర్తమే. కానీ ఆ గర్భాశయం మనలో తుది శ్వాస వరకు మనతోటే ఉండాలి. ఎవరు రిమూవ్ చేయించుకోకూడదు. రిమూవ్ చేయించుకుంటే చెరుకు గడలో సారమంతా తీసేస్తే పిప్పి అని ఎలా అంటారో మనం కూడా అలాగే ఉంటాము. ఎలా అయితే ఆ దేవాలయంలో ఆ విగ్రహానికి శక్తి లేదని ఎవరో మహానుభావుడు చెప్తే కొన్నాళ్ళకి ఎలా మూతపడిపోతుందో, అలాగే మన దివ్య స్త్రీతత్వాన్ని రిమూవ్ చేయించుకుంటే మన స్త్రీతత్వం కూడా మూతపడిపోతుంది. దీన్ని మిమ్మల్ని మీకు ఈ జ్ఞానాన్ని పరిచయం చేశాను నేను. ఇంకొకసారి మాకు ఈ జ్ఞానాన్ని అందించిన మా గురువు జాకీర్ హుసేన్ గారు, మనం గురువు అని చెప్పుకుంటున్నాం. మాకు ఈ జ్ఞానాన్ని పంచేటప్పుడు ఆయనకి 26 ఇయర్స్ అంతే. ఆయన జాకీర్ హుసేన్ మళ్ళీ ముస్లిమ్స్ అన్నమాట. అంటే ఆయన ఈ అంటే తన జన్మ పరంపరలో ఉన్న జ్ఞానం ఇది. ఎప్పుడు ఆయన స్టడీ పూర్తి చేశారు? ఎప్పుడు ఇంత రీసెర్చ్ చేశారు? దీన్ని ఏం చేశారు? అని మనం చెప్పుకుంటాం. కానీ ఆయనకి గత జన్మలు చూసుకొని న్యూటన్ సార్ దగ్గర గత జన్మలు చూసుకొని ఆ జ్ఞానాన్ని కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి పంచారు. కనుక మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. మీ అందరికి కూడా స్త్రీగాన పడే మీరందరూ కూడా మాతా స్త్రీలుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకృతి మాత, భూమాత, విశ్వమాత, నవదుర్గాసు, సీతమ్మ తల్లి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మీకు అండదండగా తోడు నీడగా మీ వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. ఏమైనా అర్థమైందా? అర్థం కాకుండా ఉందా? లేదు మేడం, చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అంటే సంపూర్ణ స్త్రీతత్వం అనేది రావాలి అని అంటే ఆ ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్స్ గా ఏదైతే జరిగి ఎమోషన్స్ పరంగా కానీ, లేకపోతే మీరు నాకు చెప్పినట్టుగా లూనార్ ఎక్లిప్స్ తో ఒక మన పీరియడ్ సైకిల్ అనేది అనుసంధానం అయి ఉంటుంది అని చెప్పని. ప్రాబ్లం ఏమైనా ఇప్పుడు ఫేస్ చేస్తుంటే మీరు ఆ స్థితికి కనెక్ట్ అయ్యి మీరు చక్కగా అఫర్మేషన్ చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ జ్ఞానం ప్రకారం అక్కడ అలా జరిగింది. ఇప్పుడు ఈ జ్ఞానంతో దాన్ని చక్కగానే సరి చేసుకుంటున్నాను. నా మదరు రిసిగ్నేషన్ కూడా చక్కగా నేను హ్యాపీనెస్‌గా చేసి నేను కూడా హ్యాపీగా తీసుకుంటున్నాను. నేను ఆ క్షణానికి కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ. నన్ను ఈ ప్రకృతిలో ఈ దశకు కనెక్ట్ చేసావు. దీని ఆధారంగానే రేపొద్దున నేను ప్రతి దశకి చక్కగా కనెక్ట్ అవ్వగలను. మీరు మిమ్మల్ని గుర్తించినా, గుర్తించకపోయినా మీరు చక్కగా మీ సహాయ సహకారాలు మాకు అందించారు కాబట్టి థ్యాంక్ యూ. ఈ క్షణం నుంచి నేను చక్కటి అంగీకార తత్వంతోటి, ప్రేమ తత్వంతోటి మీకెప్పుడు కృతజ్ఞతతోటి ఉంటాను అని చెప్పుకోండి. అంతే సరిపోతుంది. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం అఫర్మేషన్స్. అవును మేడం. అనుభూతి సిద్ధి చెందితే ఇంకా క్లారిటీ వస్తుంది ఎవరికైనా కూడా. మేమే స్టార్ట్ చేసాం లైట్ వర్కర్స్ లో. నేను 2019, 20, 21, 22, 23, 24 కూడా ఇచ్చాను. అది తర్వాత ప్రాణహిత మేడం ఉన్నారు తెలుసు కదా? తెలియదు మీకు? దేవి సమూహం అని ఒకటి ఉండేది మాకు గ్రూపు. అది ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము. తర్వాత అందరూ కూడా బాగా ఇది మా చేత తెలుగులో చెప్పించుకుని వాళ్ళు కన్నడలో అది అంతా కూడా చాలా బాగా దీన్ని తీసుకొచ్చారు. తర్వాత ప్రేమనా సారు మీ అందరం కూడా సంతాన ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు కూడా ప్రోగ్రామ్ చేసాము. మీనా మేడం అంతా కూడా దాంట్లో కూడా బాగా సక్సెస్ అయ్యి చాలా మంది సంతాన ప్రాప్తిరస్తు కనెక్ట్ అయ్యారు ఈ జ్ఞానంతో. చాలా 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 మార్పులు వచ్చినాయి. చాలా అది కూడా మనకి ఏంటి అంటే మన ఫస్ట్ టైము మన పిరమిడ్ స్పిరిచువల్ ఈ జ్ఞానం పంచడం ఫస్ట్ టైం జరిగింది. అంతా కూడా మనం చక్కగా మన బ్రహ్మర్షి మన పితామహ యొక్క
ఆశీస్సులు, ఆయన యొక్క చైతన్యానికి మనందరం కనెక్ట్ అవ్వటం వల్ల ఈరోజు మనం ఇంకా ఇంకా ఎంతో జ్ఞానం తీసుకుంటానికి, పంచటానికి కూడా ఈ క్షణం కూడా ఎప్పుడు కూడా మనం ముందుకి వెళ్తూ ఉన్నాము. నిజంగా ఆయన యొక్క ఆశీస్సులే మనకి. ఓకే మేడం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ గా చెప్పారు మేడం క్లాస్. ఓకే. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. క్లాస్ ఎలా ఉంది అన్న దాని గురించి అయినా లేకపోతే ఇంకేదైనా పర్సనల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏదైనా మేడం ఒక నెంబర్ షేర్ చేస్తానండి. పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అదే ఏదైనా అంటే కొంచెం మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఈ మెనోపాజ్ దశకి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నా ఏదైనా ఏదైనా ఎన్ని క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు. మీరు దయచేసి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నా మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులకు కానీ మీకు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి వాళ్ళ పేరెంట్స్కి. మీరు అప్పుడు రిసీవ్ చేసుకునేది అది ఇంకా ఉంది. ఎలా అంటే నవదుర్గ ఎనర్జీస్కి శక్తి ఎంత ఉంటుందో అప్పుడు మన ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు అంత శక్తి వస్తుందన్నమాట. అందుకనే పూర్వకాలం ఇప్పుడు చేస్తున్నారు బ్రాహ్మణ్స్ వైశ్యస్ ఆ 9 రోజులు 9 అలంకారాలతోటి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు సంతాన లక్ష్మి అవతారం వేశారనుకోండి, అమ్మ నువ్వు రేపొద్దున్న నెక్స్ట్ సంతాన లక్ష్మికి కనెక్ట్ అవ్వాలి. తర్వాత లక్ష్మీదేవి అవతారం వేసి ఆ బ్లెస్సింగ్ ఇస్తారు. ఏంటి అంటే ఆడపిల్ల ఎంతో జ్ఞానంతోటి లక్ష్మి అంటే ఇది కాదు, డబ్బే కాదు, ఎన్నో లక్ష్యాల కలది. మనకి ఎంతో లక్ష్యం ఉంటేనే లక్ష్మీదేవి అంట. మనకి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయమ్మా ఆడపిల్లకి అని లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ అనమాట. సరస్వతీదేవి నీవు స్త్రీతత్వాన్ని ఎంతో జ్ఞానంతోటి ప్రతి దశకి కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అమ్మ అని ఆ జ్ఞాన సరస్వతి యొక్క అవతారంతో ఆ యొక్క బీజం వేస్తారనమాట. అది పూర్వకాలం ఉన్న ఆచారం అంతా వెనుక ఉన్నది అంతా కూడా చాలా అద్భుతమైన జ్ఞానం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇంతలా మనకి గురువులు అది లేరు కదా, మన ఒక క్రమశిక్షణలో పెట్టి ఈ జ్ఞానం తీసుకుంటానికి సంసిద్ధంగా చేసే గురువులు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మనకి భయాలతో పెట్టారనమాట. భయాలతో పెట్టి భయంతోటైనా కట్టుబడి ఉంటారు అని ఆ భయంతో నేర్పించారు అంతా. కానీ వాళ్ళది చాలా మంచి జ్ఞానం అనమాట. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అని చాలా అద్భుతంగా చెప్పారు మన పూర్వీకులు. అయితే భయంతో నేర్పించారు. ఇప్పుడు మనం ఏంటి అంటే దాన్ని ప్రేమతో తీసుకుంటున్నాము. అంటే మన గురువులు ఏం చేశారంటే మనల్ని అప్పటికే తీర్చిదిద్దేశారనమాట. ఒక క్రమశిక్షణగా ఒక ఎలా అంటే ప్రతీదీ కూడా రిసీవ్ చేసుకునేది. తర్వాత దానివల్ల ఏంటి క్వాలిటీస్ అన్ని మనము వాళ్ళు ఒక 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 స్టెప్ వాళ్ళు అందిస్తే మనం స్టెప్లుగా ఎదుగుతానికి మనమే ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం అంత అసలు భయం అన్నది లేకుండా చక్కగా దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎలా అంటే పూజ గదికి వెళ్ళకూడదన్నారు. ఎందుకు వెళ్ళకూడదు? నీకు అనేక శక్తులు ఉంటాయి. నీకు ఏ భావాలతో ఉంటావు నువ్వు అప్పుడు? మంచి భావాలతో ఉంటే మంచి భావం ఉంటుంది. పూజ గది అంటే ఒక వైబ్రేషను. నువ్వు ప్రతీదీ సెల్ కూడా నీ శరీరం తీసేసుకుంటుంది అని చెప్పాం కదా! ఆ రోజు ప్రాణం వేసే శక్తి మన ప్రతి కణకణం తీసుకుంటుందని చెప్పాం కదా! పూజ గదిలో కూడా మన పూజ గది ఏంటంటే మనం నిర్మించుకుని మనము అక్కడ ఒక వాతావరణం సృష్టించాం. దీపారాజనతోటి మనం పూజ చేసే దాంతోటి ఒక వైబ్రేషన్స్‌ని మనం సృష్టించుకున్నాము. కానీ నువ్వేం చేస్తావు? నీకప్పుడు ప్రతీదీ రిసీవ్ చేసుకునే శక్తి ఉంది కాబట్టి ఆ పూజ గదిలో ఉన్న శక్తిని కూడా నువ్వు తీసేసుకుంటావనమాట. తీసేసుకొని నీలో ఎక్కువైపోతే ఇన్‌బాలెన్స్ తప్పిపోతావు కాబట్టి పూజ గదిలోకెళ్ళొద్దన్నారు. కానీ ఇప్పుడు నీకు ఈ జ్ఞానం తెలిసి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మంచిగా నువ్వు ఉండితే పూజ గదిలోకి కూడా ఎళ్లి నువ్వు ధ్యానం చేసుకోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే నువ్వే ఒక శక్తి స్వరూపినివి అప్పుడు. ఇలా అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది అనమాట. దేవాలయాలకి ఎందుకెళ్ళకూడదు? అలా అనమాట. స్వయంభూ దేవాలయాలకైతే ఎందుకెళ్ళొచ్చు? మీకు అక్కడ ఉత్తరాఖండ అయన్నీ ఎళ్తే మేము అడిగామనమాట ఒకసారి. పీరియడ్స్ టైమ్‌లో ఎళ్ళొచ్చా అని అడిగితే సంపూర్ణంగా ఎళ్ళొచ్చండమ్మా అన్నారు. స్వయంభూ దేవాలయాల్లో అంటే నువ్వు ఎంత తీసుకున్నా స్వయంభూ అది ప్రవహిస్తూనే ఉంటుంది. దాంట్లో తగ్గిపోతాం అంటూ ఏముండదు. అదోటి. నువ్వు ఎంత తీసుకున్నా అక్కడ నువ్వు ఇచ్చే రావాలంట. మనం ఎంత తీసుకుంటామో అంత మళ్ళీ అక్కడ ఇచ్చేసొస్తామంట. అందుకునే అవి స్వయంభూ దేవాలయాలని ఒక పుణ్యక్షేత్రాలయినాయి అవి. అక్కడ శక్తి మనం ఎంతైతే తీసుకుంటామో ఏదో రూపంలో పాజిటివ్ అంటే అంతా అక్కడంతా కూడా పాజిటివ్‌గానే ఉంటుంది గదా! అవి దేవభూములు అని చెప్పుకుంటాం కదా మనం. అంతా వేవ్స్ అంతా పాజిటివ్‌గానే ఉంటది కాబట్టి, మనం దేదో రూపంలో ఒక సుందరమైన
ఆ కొండను చూస్తాం అనుకో, అబ్బా ఎంత బాగున్నాయో అని పులకిస్తాం. మన వైబ్రేషన్స్ దానికి వెళ్ళిపోతుంది. అంతే కదా మన చైతన్యం. తర్వాత ఒక సెలయేరునో ఒక నదినో ఏదో ఒకటి చూస్తాం ఒకటే, అక్కడ అబ్బా ఎంత బాగుందో కదా అంటాం, అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అదంతా కూడా మనం ఒక పాజిటివ్ వేవ్ లో ఆహ్లాదంగా చక్కగా రిలీజ్ చేస్తాం కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళి ఎంత తీసుకున్నా చక్కటి స్థితికి కనెక్టే వస్తావు అనమాట. నువ్వు ఎక్కువైపోయి ఇన్బ్యాలెన్స్ అవ్వు అక్కడ. అక్కడ ఆ దేవాలయాలు కూడా నీవు తీసుకునే కొద్దీ అక్కడ ఏమి తరిగిపోదనమాట. స్వయం నువ్వు తీసుకునే కొద్దీ అది ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ దేవాలయాలు మన గ్రామాల్లో ఉన్నాయి, మన చుట్టుపక్కల ఉన్నాయి. ఏంటంటే మనం నిర్మించుకున్న దేవాలయాలు మనం విగ్రహాలకి మనం ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం. అందుకునే 16 సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో పూర్ణ కుంభం చేసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేపిస్తారు చూడండి ఇక్కడ దేవాలయాలకి. అంటే ఇలా తెలియకుండా ఇలాగ వెళ్ళిపోతుందనమాట ఆ ఎనర్జీ అనమాట విగ్రహాల్లోంచి. అందుకని చూడండి అదంతా కూడా ఉంటదనమాట ఇందులో. ఎంతో లోతైన జ్ఞానం ఉంది అన్నమాట. అది. అది ఎళ్తాం. టెంపుల్స్‌కెళ్తాం. సరైన ఆలోచనలు కాదు, సరైన భావాలు కాదు. అది తీసేసుకుంటాం. బయటకొస్తాం. ఎక్కువైపోయి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక అది బ్యాలెన్స్ తప్పుతాం. అక్కడ లేనిపోయినయి మళ్ళీ మనం స్వీకరిస్తాం. అంతే కదా! అలా అన్నమాట. అందుకని గమ్మునుండు, ఏమి చేయకు, 4 రోజులు నువ్వు పక్కనుండు, ప్రశాంతంగా ఉండు అని చెప్పారన్నమాట మనకి వాళ్ళు. నీకే పని వద్దు, ఏది వద్దు, శుభ్రంగా రెస్ట్ తీసుకో. నీ శరీరానికి నీకు రెస్ట్ ఇస్తున్నాము 4 రోజులు తీసుకో. మేము ఏది పెడితే అది తిను. అది కూడా ఎంత భాగ్యమో చూడండి. మనకి ఏ పని కట్టకుండా మనకి పెట్టటం అంటే అసలు నిజంగా మనం ఎంతో అదృష్టం చేయించుకుంటే ఎవరో ఒకరు మన చేతిలో మన పళ్ళెంలో పెట్టిస్తారు. అవునా కదా! ఆ! ఈ బిజీ లైఫ్‌లో. ఆ! అది. నువ్వే పని వద్దు, నీకు మేము పెట్టిస్తాం అంటాం. ఎంత మహాభాగ్యం వాళ్ళకి. ఇంకేం కోరుకుంటారు? ఇప్పుడా మన అత్తగారులని అంటే నేను ఎవరిని తప్పు పడట్లేదు. ఈ జనరేషన్‌లో యద్భావం తద్భవతి అన్నదానికి చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికి కూడా భయాలతోటి అంటూ ఆచారాలు ఉన్నాయి. పక్కన కూర్చోమంటున్నారు. కానీ అత్తగారు ఏంటి, అబ్బా! ప్రతి నెల పెద్ద పనైపోయింది నాకు. ఈ 4 రోజులు చేయటం, నీకు పెట్టటం, పిల్లల్ని చూసుకుంటాం, ఇల్లు చూసుకుంటాం, ఎందుకొచ్చింది ఇది అని విసుగుతో పెడతది. అవునా కదా! ఆ అమ్మాయి గూడా మనం గూడా ఏంటి ఆ విసుగుతోటే రిసీవ్ చేసుకుంటాం. ఛీ! ఎందుకిది నాకు ఇలా ఈవిడ చేత అనిపించుకొని తినాలా నేను? ఆ! అని తను గూడా ఈ 4 రోజులు ఎందుకు నాకు అని మనం గూడా ఆ విసుగుతోటే తీసుకుంటాం. అక్కడ ఏం పాజిటివ్ ఆ వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయో చూడండి. ఆవిడ గూడా విసుక్కుంటూ చేస్తుంటే, "ఈ 4 రోజులు నాకు తప్పట్లేదు. ఇది ప్రతి నెల ఇదయిపోయిందని" ఆవిడ విసుక్కుంటూ జేస్తారు. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇప్పుడున్న మన బాడీ ఏంటంటే, వాళ్ళ బాడీ సహకరించకపోవచ్చు. లేకపోతే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు కదా! ఆ! అది అన్నమాట. చూడండి. ఆ రిసీవ్‌నెస్ ఎలా ఉంటుందో. ఒకవేళ మనమే చేయాల్సొస్తే, "అబ్బా! నాకే అసలు బాలేదు పీరియడ్సు. నాకు కొంచెం అన్‌ఈజీగా ఉంది. కానీ నీకు వంట చేయటం తప్పట్లేదు. ఇది మాత్రం తప్పట్లేదని" మనం గూడా విసుక్కుంటూ చేస్తాం. ఆ విసుక్కున్నదే పిల్లలు తింటారు. భర్త తింటాడు. అవునా కాదా? చూడండి. అది ఎంత వరకు వెళ్తుందో చూడండి. ఇక ఈ క్షణం నుంచైనా మనం చేయగలిగినంత చేద్దాం. లేకపోతే అర్థమయ్యేలా చెప్దాం. మంచి కానీ తప్పనిసరిగా చేయాల్సొస్తే ప్రేమతో చేద్దాం. అంటే మనకి ఒక శక్తి, ఒక చైతన్యం ఉంది గదా మన దగ్గర. మాటే మంత్రం, వాక్శుద్ధి ఉంది కదా! ఏ భావం అయితే ఆ భావం ఉంది కదా! దాని మీద దృష్టి పెట్టి ఎరుక స్థితిలో చేద్దాం. ఓకే. ఓకే అండి. మీకు అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సాంబశివరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు సార్, మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది అంటే నేను కూడా ఈ సబ్జెక్ట్ మీద చెప్తా ఉంటాను. ఇప్పుడు ఓకే మీరు సార్. చెప్పిన సబ్జెక్టే చెప్తాను. ఓకే. ఫెమినైన్ ఎనర్జీ మీద. ఒకసారి ఈ కణాలు ఎనర్జీ తీసుకుంటే అంటే ఒక ఊర్లో అందరూ పల్లెటూరు వాళ్ళు చాలా ఏజ్డ్ పీపుల్ వచ్చారండి పౌర్ణమి ధ్యానంలో. వస్తే వాళ్ళకి ఈ కణాలు ఓపెన్ అయ్యి అంటే వాళ్ళకి ఏం అర్థం కాల. అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. తర్వాత మెడిటేషన్ లో కూర్చుంటే ఒక 10 మినిట్స్ లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ రిగార్డింగ్ దిస్. అంటే ఎట్లా వచ్చిందంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు కొత్తగా అంటే ఈ పీరియడ్స్ బిగిన్ అయిన టైంలో చిరాకు పరాగ్గా ఉంటారు. ఆహారం తీసుకోరు, నిద్రపోరు, కొంచెం ఇరిటేషన్ ఉంటది, ఇలా ఉంటది. అయినా కానీ ఆ 4 రోజులు
గడిచిపోయిన తర్వాత తలస్నానం చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటారు. వాళ్ళు ఫ్రెష్ గా అసలు గాల్లో తేలిపోతున్నట్టు ఎంతో హ్యాపీగా హ్యాపీగా అవుతారు. కూడా ఏదో కొత్తగా మళ్ళీ కొత్త లోకంలో తిరుగుతున్నట్టు ఉంటది. అట్లా వచ్చిందంటే మరి అదేను కణాలు ఓపెన్ అయ్యి ఎనర్జీ తీసుకోవటం అంటే అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి 100% రిసీవ్ అయిందండి ఆ మాట. అంటే కణాలు ఓపెన్ అయ్యి ఎనర్జీ తీసుకుంటది అనే మాట 100%. అప్పుడు అనిపించింది. అంటే అంతకుముందు కణాలు ఓపెన్ అయ్యి రిసీవ్ చేసుకుంటది అంతవరకు చెప్పేవాడిని. ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పటికి 100% అది ఓల్డ్ పీపుల్ వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళకి కూడా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి పురుషతత్వం కూడా ప్రతి ప్రాసెస్ ఉంటుంది సార్. వాళ్ళు కూడా అంటే మెనోపాజ్ దశ అంటే చూడండి, ఒకళ్ళు 40 తర్వాత చాలా అసహనతతోటి నీరసంగా ఏంటో అప్పటి వరకు బాగున్న వాళ్ళు ఇది ఒకసారి 10 సంవత్సరాల వయసు పడిపోయినట్టు చిన్న చిన్న మార్పులు అది ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువ విసుగు వస్తుంది. లేకపోతే చాలా మంది అంటాం వయసు అయ్యి కొద్ది వీళ్ళకి చాదస్తం పెరిగిందని ఏదో రకాలుగా అంటారు కదా, వాళ్ళు కూడా అదే మెనోపాజ్ దశకి కనెక్ట్ అవటమే అది. అలా వాళ్ళు కూడా చక్కగా చక్కటి దివ్య పురుషతత్వానికి కనెక్ట్ అయ్యి దాని యొక్క క్వాలిటీస్ తెలుసుకుని దాని యొక్క అర్హతలతోటి స్టెప్ బై స్టెప్ వెళ్తే అది కూడా చాలా వాళ్ళు ఇప్పుడు మనకి ఉన్నారు కదా 108 మన స్వామీజీ ఉన్నారు కదా, అలాగే ఆనందంగా చక్కగా దృఢంగా లాస్ట్ శ్వాస వరకు దృఢంగా జీవించగలుగుతారు. అవునండి, మైండ్ కాన్సెప్ట్ కూడా ఉండాలి. ఇంకొకటి కూడా గమనించాలి సార్, పురుషులు ఎప్పుడైతే ఆడవాళ్ళు సౌందర్యవతి అది ఇది అంటారు, కానీ ఆడవాళ్ళు సృజనాత్మకత అసలైన సౌందర్య వాళ్ళు అంటే మగవాళ్లే సార్. చూడండి మగసింహం చూడండి ఎంత అందంగా ఉంటుంది. ప్రకృతిలో ఏది తీసుకున్నా, కోడి కానించి మనం ఏ జంతువుని తీసుకున్నా మగవి అందంగా ఉంటాయి, ఆడవి ఏమన్నా సృజనాత్మకత మృదుత్వం అవి ఉంటాయి. అయితే చూడండి అసలైన అందం అది అన్నమాట మగవాళ్ళదే. కాకపోతే సృజనాత్మకత ఎక్కడైతే ఆనందము ఆహ్లాదతనము సృజనాత్మకత ఉందో అక్కడ ఆడవాళ్ళతో పోల్చారు. ఎందుకంటే ఒక సెలయేరుని చూసుకోండి, ఒక జలపాతాన్ని చూసుకోండి, నది చూసుకోండి. ఒక జపనీస్ సైంటిస్ట్ ఒకటి చెప్తాడండి, స్త్రీతత్వము జలము లాంటిది, పురుషతత్వము గ్రానైట్ రాయి వంటిది. అవును సార్, గాంభీర్యంగా ఇప్పుడు పర్వతాలని సముద్రాన్ని అంతా కూడా పురుషతత్వంతో పోల్చారు. ఎందుకంటే ఒక గాంభీర్యం తోటి ఉంటుందన్నమాట అది అని లాస్ట్ లో ఒక మాట అంటాడండి, నీటి వరవడికి రాయి కరిగిపోతుందని అంటాడు. స్త్రీతత్వాన్ని అన్నా వాటర్ తో ఇచ్చేసి, పురుషతత్వం అన్నా రాయితో పోల్చి నీటి వరవడిలో రాయి కరిగిపోతుందని రాస్తాడు. అది ఒరిజినల్. అది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఆ ఫెమినైన్ ఎనర్జీని లింక్ చేసుకుని రెండింటిని ఈక్వల్ గా లైక్ చేయగలిగితే we will become gods అంతే. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం అవసరం లేదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అది మనం ఏంటంటే వన్ సైడ్ ఉండి ఒకదాన్నే లైక్ చేస్తాం, రెండో దాన్ని కొంచెం డిస్లైక్ చేస్తూ ఉంటాం, దాని మూలాన కొంత డిసడ్వాంటేజ్. దానికి కూడా చాలా జ్ఞానం ఉంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పాపలు అనుకోండి, ఫస్ట్ పాపని సహజ సిద్ధంగానే రిసీవ్ చేసుకుంటాము. రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అందరూ ఏమంటారు వచ్చి, ముందు అమ్మాయి కదా ఈసారి అబ్బాయి పుడతాడులే అంటారు. మనం కూడా అదే ఆలోచనలో ఉంటాం. మనకి ఏంటంటే ఇండియాలో మనకి ఎవరో ఏంటో చెప్పరు, అదే అదర్ కంట్రీస్ లో అయితే ఎవరో ఏంటో చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం తక్కువ, మనకి ఎక్కువ ఎందుకు ఉంటుందంటే మనం ఏంటంటే ఈ లోపల ఉన్నది అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి అయిపోతే తర్వాత అబ్బాయిగానే మనం ఊహాగానాలు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అదే ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల నిజంగా అమ్మాయి అయిందనుకోండి, అబ్బో నేను అబ్బాయిగా వీళ్ళు నన్ను అనుకుంటున్నారు, నేను అమ్మాయిగా వెళ్తే స్వీకరించరేమో అనేసి అబ్బాయి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అదే లక్షణాలు తీసుకుంటారు. పుట్టిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి. పుట్టగానే ఏమంటాం, అబ్బా అచ్చు అబ్బాయిలోనే ఉన్నాడు కానీ అమ్మాయి అయిపోయింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అంతా
ఆ అబ్బాయిలోనే ఉంది అవును కానీ అమ్మాయి అయిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి అనుకుంటారు, యెస్ నేను ఇదే కదా కోరుకున్నాను. నేను ఎలా అయితే వెళ్తే స్వీకరిస్తారో అలాగే స్వీకరించేశారు నన్ను. అబ్బాయిలా అనుకున్నారు కదా! ఓకే అనుకుంటది. పెరిగిన తర్వాత కూడా అన్నీ అవే లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ఈ చిన్న అవునవును చిన్న ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఆ స్త్రీతత్వం ఏదో ఉందో దాన్ని పడిందనమాట లోపల ఉండగానే. అంటే ఇక అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది కొంత ఏజ్ వచ్చిన కాడి నుంచి గర్భస్థ ప్రాబ్లమ్స్ బిగిన్ అవుతాయండి. ప్రాబ్లమ్స్ అన్నీ తను వాళ్ళు నాట్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ. ఎటువంటి కనెక్ట్ అవ్వకపోవటం అని, లేకపోతే ఇలా అవునవును. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అన్నమాట. అవును. అలా చాలా ఉంది సార్ జ్ఞానం. తర్వాత ఉందండి. ఉంది. మన పెద్దమ్మాయిని, చిన్నమ్మాయిని ఒకలా చూడం. పెద్దమ్మాయికి అన్నీ చేస్తాం. చిన్నమ్మాయికేమో అన్నీ సర్దుబాట్లు చేస్తాం. అప్పుడేమనుకుంటది తన ఆలోచన అన్నీ అక్కకే జరుగుతాయి. నాకేమీ జరగవు. లైఫ్ కూడా అలాగే ఉంది. ఆ లైఫ్ కూడా అలాగే అవుతుందన్నమాట. అన్నీ అక్కడే నిర్ణయించేసుకుంటున్నారు కాబట్టి ఆళ్ళు. అవునండి. ఆళ్ళని అవును. కూడా మేము చాలా మార్చాం సార్. చాలా మార్పు తీసుకొచ్చాం వాళ్ళని కూడా. మేడం ఇంకొకటి కూడా ఉంది మేడం. ఇక్కడ ఇప్పుడు ఈస్ట్రోజన్, టెస్ట్రాసిన్ అనే 2 కెమికల్స్ డిటర్మినేషన్ కదా. ఆ పురుష శరీరంలో ఒక్కోసారి ఈస్ట్రోజన్ అడ్వాంటేజ్ ఉంటది. ఎక్కువ ఉంటది. అలాంటప్పుడు వాళ్ళు ఆ బాడీ ఏమన్నా పురుషుడిదిగా ఉంటది. వీళ్ళ లైకింగ్ అంతా స్త్రీల కలిగి ఉంటది. అట్లాని కొంతమందికి టెస్ట్రాసిన్ ఎక్కువ ఉంటది. వాళ్ళ బాడీ అమ్మాయిదిగా ఉంటది. గొంతు గాని వాళ్ళ నడక తీరు అవన్నీ మగ పిల్లల్లాగా చేస్తా ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోలేరు. కానీ మరి ఈ నాకు జ్ఞానాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోలేరండి. అంటే తెలియక ఆ! చేసుకోలేరు. తెలియక. నాకు అవునండి. ఒక కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చిందండి. ఒక మేడం ఏం అడిగారంటే నన్ను, చిన్న అమ్మాయి అంటే 35 ఇయర్స్ అమ్మాయి. 2 డామినేషన్ లో ఉందండి అని చెప్పింది. కొంతమందికి అట్లా కూడా ఉంటదండి. బోత్ ఈస్ట్రోజన్ అండ్ టెస్ట్రాసిన్ 2 డామినేషన్ లో ఉంటాయి. డామినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదండి. తెలీదు. అలా ఉంది అని అంటే ఇదమ్మా కారణం అని చెప్పాను. ఇది నీకు 2 యాక్టివ్ గా ఉంది అంటే తను ఇప్పటి వరకు అంటే 12, 13 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా తను చాలా ట్రై చేసినా గానీ ఏదో సమస్యలతో ఉంది. గర్భాశయ సమస్యలతో. దానికి వేరే కారణాలు కూడా తెలుసుకుంది అమ్మాయి. కొంచెం అది డెవలప్ అయ్యి ఇప్పుడిప్పుడే లైన్‌లో పడుతుంది. అంటే ఆ 2 డామినేషన్ ఉన్నప్పుడు ఎటు ఎటు బ్యాలెన్స్ అవ్వాలో తెలియక గందరగోళం అయిపోతా ఉంటారండి. అది మగవాళ్ళకి ఉంటదా? ఆడవాళ్ళకి ఉంటదా? ఇద్దరికీ ఉంటది ఆ ప్రాబ్లమ్. అలాంటి కొన్ని అర్థం గాక మనం ఇంతకుముందు అసలు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కొంచెం దానిలో అసలు ఎట్లా ఏంటి అనేది తెలిసిపోతుంది మనకి. చాలా ఉంది మేడం. నాకు ఇందాక మీరు అన్నారు ఆ జాకూర్ హుస్సేన్ అని. హ్మ్. నాకు ఇది నేను 55 ఇయర్స్ వరకి నా ఏజ్ 55 ఇయర్స్ వరకు నేను ఆడవాళ్ళంటే ఈళ్ళు మగవాళ్ళకి పనులు చేస్తానికే ఉన్నారులే అనే ఆ కాన్సెప్ట్ లో ఉండేవాడిని. ఆడవాళ్ళంటే మగవాళ్ళకి పనులు చేసి పెడతానికి ఉన్నవాళ్ళని, వీళ్ళకి ఏమీ లేదు అంతకంటే అనే ఆ మైండ్ సెట్ లో ఉండేవాడిని. ఎందుకని నేను పెరిగిన వాతావరణం చూసిందంతా అట్లా ఉండేది. ఎప్పుడైతే నేను మెడిటేషన్కి వచ్చానో వచ్చి నాకు మరి లోపల జ్ఞానం అంతకుముందు ఉన్న జ్ఞానం ఏదన్నా బయటకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను ఈ స్త్రీలు ఏ టైంలో ఎలా ఎప్పుడు ఎలా ఉంటారు ఎందుకు ఉంటారు దానికి కెమికల్ రియాక్షన్ ఏంటి అవి చెప్పేసరికి ఏం సార్ మీరు చెప్పేది కరెక్టే మీకు ఎట్లా తెలుసు అని అడుగుతారండి నన్ను. ఇప్పుడు మామూలు ఆఫ్లైన్ క్లాసుల్లో చెప్తే ఎదురు చెప్పాల్సి వచ్చింది కదా. సార్ అవునండి. మీరు చెప్పే 100% కరెక్ట్ కానీ మీకెలా ఇది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓహో నాకు కూడా క్రితం జన్మలో ఎక్కడో సాటి ఉంటది ఈ అనుభూతి. ఆ అనుభూతి ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంటది అని అనిపించిందండి తర్వాత. అంతకుముందు నాకు కూడా ఎట్లా తెలుసు అని నాకు తెలిసేది కాదు. అదే తర్వాత అదే. తెలిసింది. ఓహో క్రితం జన్మల్లో ఎక్కడో ఉంటది కదా, ఖచ్చితంగా ఉంటది. ఉంటదండి. అవును ఉంటది. అది నాకు ఓపెన్ అయింది. ఆ జ్ఞానం సైడ్ ఓపెన్ అయ్యింది. ఎందుకు ఆ 55 ఏళ్ల తర్వాత స్త్రీతత్వం యొక్క గొప్పతనం నాకు డే బై డే తెలుస్తా వచ్చిందండి. అప్పుడు దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. అప్పుడు ఇంకా తెలియటం మొదలుపెట్టింది. అందుకని ఎంతమంది ఉన్నా లేడీస్ ఎంతమంది ఉన్నా వాళ్ళని గురించి వాళ్ళకి చెప్తే అమ్మ ఏంటి ఎట్లా చెప్తున్నారు మీరు ఇవన్నీ మాకు వాళ్ళ అనుభూతి చెందినవేవి కానీ అవును. ఎందుకనేది తెలియదు. అది ఎందుకనేది మనం చెప్తుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. హ్యాపీ అయ్యి మళ్ళీ ఏం చేస్తారు మీకెట తెలుసు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి. నాకెట తెలుసు నాకు తెలియదమ్మా అట్లా వచ్చేసి నా క్రితం జన్మలో ఉండి ఉంటుంది అది ఓపెన్ అయ్యి ఉంటుంది అని చెప్పాను అట్లా అంతవరకు.
వెరీ గుడ్ సబ్జెక్ట్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి వెరీ కూడా గుడ్. చాలా సబ్జెక్ట్ తీసుకున్నాం సార్ మేము కూడా. ఓకే. అంటే ఈ సబ్జెక్టు చాలా మంది నీడెడ్ సబ్జెక్ట్. ఒకసారి భాష్యం స్కూల్ అని ఉంది ఇక్కడ మా తెనాల్లో. ఓకే. ఒక క్లాస్కి వెళ్తే అచ్చగా లేడీసే దొరికారు. అంటే 10th క్లాస్ పిల్లలు అంటే అబౌట్ 15 years. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్తేనండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, ఎస్పెషల్లీ ఈ పీరియడ్స్, ఈ మెచ్యూర్డ్, ఇది ఎట్లా ఉండాలి ఇది చెప్తేనే. ఇందాక మీరు అన్నారు చూడండి, ఒక క్వశ్చన్ వేసారండి ఒక అమ్మాయి, గుళ్ళకి ఎందుకు వెళ్ళకూడదు సార్ అని అడిగింది. అప్పుడు నాకు మీరు చెప్పిన నాలెడ్జ్ లేదండి. అప్పుడు మీరేంటంటే ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ వచ్చిందని తెలుసు, కానీ అది బ్యాలెన్స్ కాదనే విషయం నాకు అప్పుడు తెలియదు. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా మన బ్లడ్ కొంత లాస్ అవుతాం కదా, వీఆర్ హ్యావింగ్ సమ్ వీక్నెస్ మూలాన అటు ఇటు తిరగకూడదన్న ఉద్దేశంతో అట్లా ఆపి ఉంటారని అట్లా చెప్పాను. అంటే సాటిస్ఫై అయ్యారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది ఇంకా అడ్వాన్స్ అనిపించింది నాకు. మీరే చెప్పారు గుళ్ళకి ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒక మాట వాడారు. అంటే ఎనర్జీ అక్కడ ఎక్కువ, మనలోనే ఎక్కువ ఎనర్జీ ఉంటది. అక్కడ ఉన్న ఎనర్జీ బ్యాలెన్స్ కాక మనం ఇంకా ఇబ్బంది పడతాము, అది ఎక్కువ తట్టుకోలేకపోతామని అందుకు ఇది ఇంకా సూటబిలిటీ అనిపించింది నాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడతారా అండి? ఓకే మేడం, మళ్ళీ ఓకే ఒక సెక్షన్ పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ ఓకే యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి టాపిక్ తో అందరూ అందుకోవాల్సిన ఒక జ్ఞానాన్ని అందించారు. సార్ మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. లాస్ట్ లో Thank you. మేడం స్త్రీతత్వం గురించి ఒకటే చెప్తే పురుషతత్వం గురించి కూడా ఆ టిబెట్ వాళ్ళు చెప్పింది అదంతా కూడా పోల్చి చాలా చక్కగా కంక్లూజన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.